బయట ఎంత మంచిగా ఉన్నది కదా తాత వాతావరణం. సూపర్ రా. ఇది ఏం తోట తాత? అది అల్లనేరేడు తోటరా. అల్లనేరేడు తోటనా? అల్లనేరేడు తోట. పండ్లు వెళ్తాయా ఎండాకాలంలో? ఆ సీజన్ మీద కాస్తాయి, బాగా కాస్తాయి. కాస్తాయా? కాస్తాయి. ఆహా. అవును, నువ్వేటో పోతాను. బల్సాకు దగ్గరికి రా. పల్శాక? బల్సాకు. ఇదేమాకు తాత మళ్ళా? ఇది బల్సాకురా. ఏం చెప్తారు దీన్ని? ఇది మొత్తం ఇది మైదాకు లాగా ఉన్నది తాత. అట్లే ఉంటది గాని ఇది వేడికి ఏదది వేడి చేస్తే ఈ ఆకును మెత్తగా నూరుకొని నవ్వు తీసుకొని తింటే ఇక ఆ ముద్ద రోజు పడిగడుపున ఒక 10 రోజులు మింగితే ఈ వేడి లేకుండా పోతదిరా. అవునా? అరికాలు వలుగుడు అంతా లేకుండా పోతది. ఇందాక ఈ కర్రగా తాత నాకు తాకింది. అది కర్ర. అమ్మ నేను దీన్ని ముళ్ళు అనుకున్నా తాత. నాకు భయమైంది ముళ్ళ చెట్టు అని. అదే ఇగో దీనికి ముళ్ళు ఉంటాయి. నువ్వు ఇంకా చెప్పులు కూడా వేసుకోలేదు తాత అసలు. మరి ముళ్ళు గుచ్చుకోవా? చెప్పులు లేవురా, నాకు ఇక అలవాటు లేదు చెప్పులు. అది అంతేనా? ఎప్పటికీ అట్టికాళ్ళతో చేస్తా. కా తాత ఇప్పుడు ఇది మైదాకు లాగున్నది, మరి గుర్తుపట్టుడు ఎట్లా? గుర్తుపట్టుడు ముళ్ళు. ఈ ముళ్ళని చూసే చూసి గుర్తుపట్టాలి. ముళ్ళు అయితే భలే షార్ప్ ఉన్నాయి తాత. షార్ప్ గా కాదు, ఇది వచ్చేది ఉంటే మనం లేవనే లేవు. అంతేనా? అబ్బబ్బా. ఇగో నేను తింటాను దీన్ని. ఏంటి ఆకునా? ఆకుని తింటా, నేను ఎప్పటికి తింటా. ఇదా? ఉట్టిగా నవలి మింగుడేనా? ఇప్పుడు నేను ఉట్టిగా నవిలి మింగుతానా? ఇక వేడి ఉన్నోళ్ళు దాన్ని వాడదాం అనుకుంటే ఖచ్చితంగా నవ్వు తీసుకొని ఒక 10 పూటలు వాడిర్రు అనుకో. ఎట్లా వాడాలి తాత ఇది? నూరుకోవాలి. ముద్ద నూరాల. ముద్ద నీళ్ళు పోసుకుంటా నేను ముద్ద నూరాల. ముద్ద నూరాల. ముద్ద నూరి పాలల్లో గాని వేడి నీళ్ళల్లో గాని కలుపుకొని తాగాలి. అవును. కషాయం చేసుకోవడానికి రాదా? కషాయం చేసుకుంటానికి అంటే ఇక నూరి వేడి నీళ్ళల్లో వేసుకొని తాగచ్చు. అంతేనా? లేకపోతే ముద్ద వేసుకోవచ్చు. ముద్దనే మింగచ్చు డైరెక్ట్. ముద్ద అయితేనే మంచిగుంటది. అంతేనా? ఈ టేస్ట్ ఎట్లా తాత? టేస్ట్ మంచిగా తీయగుంటది. ఆకు తీయగానే ఉంటది. తీయగానే ఉంటది. ఒకరు సేదు ఏది ఉంటది. అంతేనా? ఇది బందోబస్తు చెట్టు. ఇది ఇదా? బల్స చెట్టు అంటే బందోబస్తు చెట్టు. అంతేనా? మంచిగా ఉన్నది తాత చెట్టు, చిన్న చిన్నగా ఆకులు మంచిగా ఉన్నది. సేమ్ మన మైదాకు లాగానే ఉన్నది. మరి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి తాత ఇటు? జంగల్ మీద అన్ని ఉంటాయిరా, 100 రకాల చెట్లు ఉంటాయి. అంతేనా? నువ్వు బాగా తిరిగేది అనుకుంటా కదా తాత ఇటు? నేను మునుపు జంగల్ బాగా తిరిగేది. ఇప్పుడు ఇటు దగ్గర ఇటే ఉంటాను గాని నేను తిరిగి జంగల్కి ఉసిరికాయలు అన్ని తెచ్చుకునేది. మరి నీకు ఒక్కడికి అట్లా లోపలికి పోతే భయం కాదా తాత? భయం కాదురా, చిన్నప్పటి సంది అదే పని. ఇక మాకు చదువా మా నమాశానమా తాత ఇటు ఎవ్వరు లేరు ఈ చుట్టుపక్కల, అసలు ఏం సౌండ్ కూడా అయితలేదు సరిగా.